ఈరోజు మనం మ్యాథ్స్ మ్యాథ్స్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్ చెప్పుకుంటున్నాం. ఇందులో 91th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యాథ్స్ సంబంధించి. మనం ఇది చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ 247, 323 అండ్ 437 అన్నాడు. అంటే క్రింది వానిలో 247, 323 మరియు 437 ఉమ్మడి కారణాంకం ఏది అన్నాడు. అంటే ఉమ్మడి కారణాంకం ఏంటంటే ఏ ఏ ఏ టేబుల్ అయితే మూడిట్లో పోతుందో దాన్ని ఉమ్మడి కారణాంకం అంటారండి. మూడిట్లో పోవాలి. ఇప్పుడు మరి అయితే ఇది ఎగ్జామ్ కాబట్టి మనం ఏదో స్కూల్లో క్లాసులో చేసినట్టు చేతి కుదరదు కాబట్టి మనం సింపుల్గా ఏం చేస్తామంటే సపోజ్ 247 ఉందనుకోండి, ఫస్ట్ ఇది ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఆప్షన్ ద్వారా రాలి. ఇప్పుడు 247 డివైడెడ్ బై 17 వేసుకోండి. అంటే ఎంత వస్తుందండి? 14.52 వస్తుంది. అంటే మీరు చేయండి, లెక్క చేయండి. అలాగే రెండోది 247 డివైడెడ్ బై 27 అయింది. 27 అయితేని ఇక్కడ ఎంత వస్తుందండి? 9.1 వస్తుందండి. 9.1. అలాగే 247 డివైడెడ్ బై, అంటే మొత్తం కంప్లీట్గా మీకు చెప్తున్నాను, యాక్చువల్గా మనం అన్ని చేయక్కర్లేదు. ఎంత ఏదైతే రౌండ్ ఫిగర్ వస్తుందో అది ఆన్సర్ అవుతుంది. అలాగే 247 డివైడెడ్ బై 19 వేసాం అనుకోండి, 23 వేసాం అనుకోండి. 23 అయితే ఎంత వస్తుంది? ఇంకా మనకి 10.7 వస్తుంది. 10.7 అండి. అంటే ఇవన్నిటిలో నువ్వు చూడండి, ఇక్కడేమో శాసం వచ్చింది 52, ఇందులో కూడా శాసం వచ్చింది, ఇందులో రాలా, ఇందులో శాసం వచ్చింది. అంటే ఏదైతే శాస్త్రం రాకుండా పూర్తిగా భాగించబడుతుందో అది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇందులో చూడండి, ఇక్కడ 19 వచ్చింది కదా, 13 వచ్చింది కాబట్టి అంటే మిగిలిన వీటిలో కూడా ఈ 19 పోతుంది. అందువల్ల దీనికి ఉమ్మడి కారణాంకం ఏదంటారో ఆన్సర్ 19 అవుతుందండి. అలాగా మీరు ఒక్కొక్కటిగా చూడక్కర్ లేకుండా ఈ విధంగా షార్ట్ కట్లు మనం చేసుకోవచ్చు. ఒక అంకెకి చూసుకున్నప్పుడు ఏదైతే శేషం లేకుండా వస్తుందో అది రైట్ ఆన్సర్ అవుతుంది, ఉమ్మడి కారణాంకం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 92 చూద్దామండి. ఇందులోనూ ఇఫ్ 7634 ప్లస్ 3210 ఈక్వల్ టు 7684 ప్లస్ 31x0 ఈక్వల్ టు మళ్ళీ x614 ప్లస్ వై, దెన్ వై ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాను. అంటే ఏంటి? ఇది ఈక్వల్ టు ఇది. అంటే ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయండి? ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఈక్వేషన్స్ ఒకటి ఉంది, ఇక్కడ ఈక్వేషను ఇది 2 అండి, ఇది 3 ఇచ్చాడు. అయితే ఈ వై ఎంత అన్నాడు. ఇప్పుడు మనం వీటిని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటామంటే ఫస్ట్ చూడండి ఎంత ఇచ్చాడు? 7634 ప్లస్ అండి 3210 అనేసి అనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే మనకి 10,844 వస్తుందండి. అంటే 10,844 వస్తుంది ఇది. అయితే సేమ్ ఇది కూడా అంతా రావాలి కదండి మనకి. చూడండి చెప్తానండి, రెండు ఈక్వేషన్ 7684 ప్లస్ 31x0 ఈక్వల్ టు 10,844 అయింది. అయితే ఇక్కడ మనకి ఇది కావాలి కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఇటు పక్క తీసుకొస్తాం. దీన్ని ఈక్వల్ టు తీసుకొచ్చాం అనుకోండి, మైనస్ అవుతుంది. మైనస్ 7,684 ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఇక్కడ మనం ఇలా చేసాం. ఇప్పుడు ఎంత అవుతుందంటే దీన్ని తీస్తాం అనుకోండి, 3160 వస్తుందండి. 160 అంటే ఇక్కడ ఎంత అయిందండి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత 3160 అంటే ఎక్స్ ఎంత అయిందండి? ఇక్కడ సపోజ్ చూద్దాం మీరు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది ఇంత వచ్చింది కదా, అంటే 3 ఉందండి, 1 ఉంది, ఎక్స్ బదులు ఇక్కడ ఏముంది? 6 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఎక్స్ బదులు 6 అయింది. అంటే ఇప్పుడు వచ్చింది ఎక్స్ ఈజ్వల్ టు ఎంత అవుతుందండి ఇది? అంటే ఎక్స్ ఈజ్వల్ టు అంటే ఇది ఎక్స్ ఎన్నది? 3, రెండోది కదా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అయిందండి? 6 అయింది, అంతే కదండి. ఎక్స్ ఈక్వల్ టు 6 అయింది. ఇప్పుడు ఎక్స్ ఇక్కడ చూడండి, మూడో ఈక్వేషన్ రండి. మూడో ఈక్వేషన్లో ఏముంది? ఎక్స్ అన్నాడు, ఎక్స్ బదులు ఎంత? 614 ప్లస్ వై
ఈక్వల్ టు ఎంత అవ్వాలండి? మళ్ళీ ఎంత అవ్వాలిగా? 10,844 అవుతుంది. అంతే కదండి. ఈ అన్ని ఈక్వేషన్లు ఒకటే కాబట్టి 3 ఈక్వేషన్లు ఎంత. ఇప్పుడు y కావాలనుకోండి, మనం ఏం చేస్తాం? y ఈక్వల్ టు 10,844 మైనస్ 6,614 అని వెళ్తాం. ఇప్పుడు దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? అందులో నుంచి మొత్తం తీసేస్తే 3 స్టెప్పులో ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి? మీరు కూడా చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 4,230 వస్తుంది అండి. 4,230 వస్తుంది. అంటే ఇది ఆన్సర్ అవుతుంది. ఇది ఎక్కడ ఉందండి? ఇది చూడండి, ఫస్ట్లోనే ఉంది. 4,230 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగా మనం ప్రాక్టీస్ చేయాలండి. అంతే, పెద్ద కన్ఫ్యూజన్ లేదు. ప్రాక్టీస్ చేస్తే కొంచెం స్పీడ్గా మనం చేయగలుగుతాం. క్వశ్చన్ నెంబర్ 93 చూద్దామండి. 2 సంఖ్యలను సంకలనం చేయగా, అంటే 2 సంఖ్యలు ఏంటి? ఇది ఫస్ట్ ఇది 52,435 ప్లస్ 42,561 మొత్తము కలిపితే 12,580 తక్కువ ఫలితం వస్తున్నది. అంటే ఇట్లా కలపగా ఎంత వస్తుందండి? దీనికంటే తక్కువ వస్తుందంట. ఎంత తీసే తక్కువ వస్తుంది. అంటే మూడో సంఖ్యను సంకలనం చేయగా అదే మొత్తం కన్నా, అంటే రెండింటిని కలిపిన మొత్తం కన్నా 13,698 ఎక్కువ వస్తుందంట. అంటే మూడవ సంఖ్య ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన కొంచెం టైం తీసుకున్నా మీకు అర్థమవుతుంది. ఇటువంటి లెక్క ఇచ్చిన ఇది చేయగలుగుతారు. చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 52,435 ఉంది. ఇక్కడేమో 42,500. ఈ రెండు కలిపితే అండి మైనస్ ఇంత తక్కువ వస్తుందంట. అంటే కలిపిన దానికంటే. ఇప్పుడు చూడండి, మనకు అర్థం 52,435 ప్లస్ 42,567 ఈ కలిపేసాం అనుకోండి, ఎంత వస్తుందంటే 95,002 ఎంత వస్తుందండి. అయితే ఇక్కడ ఏమన్నాడు? వీడికి ఎంత అమౌంట్ వస్తుందండి? కలిపిన దానికంటే ఎంత తక్కువ వస్తుందంట. అంటే ఎంత వస్తుంది అడిగి అమౌంట్ అంటే 95,002 మైనస్ 12,580 వస్తుందండి. అది అంటే ఎంత వస్తుందంట? ఎంత తక్కువ వస్తుందంటే 82,422 వస్తుందండి అడికి అండి. అంటే ఈ రెండు కలిపితే ఈ మొత్తంగా రెండు కలిపి వచ్చిందండి 95,002 వచ్చింది. కానీ వీడికి ఎంత తక్కువ ఫలితం, ఇంత తక్కువ వచ్చిందంట. ఎంత తక్కువ తీసేస్తే ఎంత వస్తుందంటే వీడికి 82,422 వస్తుంది అడికి. అంటే అర్థమైంది కదండి ఇక్కడ వరకు. ఇప్పుడు మూడవ సంఖ్యను కలిపినప్పుడు చూడండి, ఇక్కడ మూడవ సంఖ్యను కలిపి కూడా సంకలనం చేయగా అన్నాడు. ఎంత వస్తుందంటండి? మొత్తం కన్నా 13,698 అధిక ఫలితం ఎక్కువ వస్తుందంట. వచ్చిన మూడవ సంఖ్య ఎంత అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు కలిపినప్పుడు కలుపుదామండి. దీనికి ఎంత? దీనికంటే ఇది ఎక్కువ వస్తున్నాడు కదా. మనం ఫస్ట్ వచ్చింది ఎంత వచ్చింది? 95,000 అండి. 95,000 95,002 ఇప్పుడు ఏం చేయాలి? మైనస్ చేసేయాలి, ఎందుకంటే ఇది ఎక్కువ అవుతుంది కదా. ప్లస్ 13,698 ఇది కలిపామనుకోండి, ఎంత వస్తుంది? 108,700 వస్తుంది. అంటే ఇంత వస్తుందండి. ఈ రెండు కలిపితే ఇది ఎంత వస్తుందంట? ఎక్కువ వస్తుందంట. 13,698 ఎక్కువ వస్తున్నాడు కాబట్టి మొత్తానికి ఎంత వస్తుంది? 108,700 వస్తుంది. అయితే ఇప్పుడు మూడో సంఖ్య కావాలని మనకి ఏం చేయాలంటే, ఈ కలిపినప్పుడు ఎక్కువ వచ్చిన సంఖ్యలోంచి మనం ఇందులో తక్కువ వచ్చింది కదా, ఎంత వచ్చింది? ఇంత వచ్చింది. ఇది తీసేయాలి. అంటే ఇందులోంచి ఇది తీసేయాలి. అంటే దాన్ని చూద్దాం, మూడో స్టెప్ చూద్దాండి. 108,700 మైనస్ 82,422 ఇది తీసే అనుకోండి, ఎంత వస్తుంది? ఈక్వల్ టు ఎంత వస్తుందో తీసేస్తే 26,000 అండి. ఎంత వస్తుంది? 26,278 వస్తుంది. ఎంత వస్తుంది అంటే అర్థమైందండి. ఫస్ట్ ఏమన్నాడు? కలిపినప్పుడు ఇది తక్కువ వస్తున్నాడు కాబట్టి మనం ముందు రెండు కలిపేసాం. ఈ రెండు సంఖ్యలు కలిపి ఎంత వచ్చింది? 95,002 వచ్చింది. అయితే ఇది తక్కువ వచ్చింది అన్నాడు కూడా, ఎంత వచ్చిందంటారు? అంటే ఈ రెండింటిని తీసేస్తే 82,422 వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ అమౌంట్లో మళ్ళీ ఒక మూడో సంఖ్య కలిపినప్పుడు ఎంత అవుతుంది? దీనికి ఇది ఎక్కువ వచ్చేస్తుంది అన్నాడు. అంటే దీనికి ఈ సంఖ్య ఇది ఎక్కువ వస్తుంది అన్నాడు. అంటే 108,700 వస్తుందని చెప్పాడు.
అంటే ఇప్పుడు ముందు దాంట్లోంచి మనకు 3 సంఖ్యలు ఎక్కువ వచ్చిన దాంట్లోంచి తక్కువ వచ్చింది 2 తీసేసాం అనుకోండి. ఇప్పుడు ఎంత వస్తుంది? మూడో సంఖ్య 26,278 వస్తుంది. అంటే ఇది ఆన్సర్ ఎక్కడ ఉందండి? ఇది ఇక్కడ ఉంది. సెకండ్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ అర్థమైందిగా. అంటే కొంచెం ఇప్పుడు ప్రాక్టీస్ చేసినట్టు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు చేసినప్పుడు స్పీడ్గానే అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 94 చూద్దామండి. ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ అన్నాడు. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేదానికి పరిపూర్ణ వర్గం అయ్యి 4 అంకెల గరిష్ట సంఖ్య ఎంత అన్నాడండి. అంటే అన్నీ కూడా సంఖ్యలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసాం అనుకోండి. ఫస్ట్ అంటే ఇది ఎంత ఉంది? 9,999 కదండి. అంటే ఇంచుమించు 10,000 అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? వర్గం అంటే ఏంటంటే స్క్వేర్ కదా. వర్గం అంటే స్క్వేర్ అంటాం కదండి. అంటే 100 స్క్వేర్ అని అనుకోండి. 100 స్క్వేర్ ఈజ్వల్ ఎంత అవుతుందండి? అంటే 10,000 అవుతుంది. అంటే 100 10,000 అవుతుందండి. అంటే కాకపోతే ఎన్ని సంఖ్యలు వచ్చేసిన? 1 2 3 4 5 వచ్చేసినాయండి. ఇక్కడ 5 సంఖ్యలు వచ్చినాయి, 5 అంకెలు వచ్చినాయి కదండి. కానీ ఇక్కడ ఏమన్నాడు వీడు? 4 అన్నాడు. 4 అంకెల గరిష్ట సంఖ్య ఎంత అన్నాడు కాబట్టి మనం కొంచెం దీనికంటే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే 4 అంకెలు రావాలి కాబట్టి ఇక్కడ 99 చూద్దాం. 99 స్క్వేర్ అని అనుకోండి. అంటే 99 ఇంటూ 99 అయితే ఎంత వస్తుందంటే 9,801 వస్తుంది అండి. ఈ అన్నిటిలో మనం 99 స్క్వేర్ చూస్తే ఇది 4 అంకెలు వచ్చింది. 1 2 3 4 4 అంకెలు వచ్చింది అండి. 4 అంకెలు వచ్చిందంటే ఇందులో ఏముందండి? 9,801 ఎక్కడ ఉంది? 9,800. ఇది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే కనమయ్య అన్నీ కూడా పరిపూర్ణ వర్గం కాదండి. ఇవన్నీ కూడా అంటే పరిపూర్ణ వర్గం కాదు. ఒకవేళ మనం ఇంకా తక్కువ కనుక్కుంటే 98కి వేసుకుంటాం. 98 స్క్వేర్ అయితే ఇందులో ఏదో ఉండదు ఆ సంఖ్యలో. అందువల్ల ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి మీకు. అలాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది. క్వశ్చన్ నెంబరు 95 చూద్దామండి. ఇక్కడ ఒక బాలుడు 4 కిలోగ్రాముల 90 గ్రాములు యాపిళ్ళు, 2 కిలోల 60 గ్రాములు ద్రాక్ష మరియు 5 కిలోల 300 గ్రాములు మామిడి పండ్లు కొనెను. అతడు కొనుగోలు చేసిన అన్ని పండ్ల మొత్తం బరువు కిలోగ్రాములలో అన్నాడండి. అంటే ఇది ఏం చేయాలి? మొత్తం మనం కూడాలి. కాకపోతే ఏంటంటే స్థాన విలువలు సరిగా వేసుకోవాలండి. మనం ఎలాగ వేసుకోవాలంటే సపోజు కిలోగ్రాములు గ్రాములు ఏంటంటే 1000 గ్రాములు 1000 గ్రాములు అంటే 1 కేజీ కదండి. అంటే ఇక్కడ 3 సున్నాలు వస్తాయన్నమాట. చూడండి ఇక్కడ ఎంత చూద్దాం. ఫస్ట్ది ఒక బాలు ఏం చేశాడు? 4 కిలోగ్రాముల 90 గ్రాములు యాపిల్ కొన్నాడంట. అంటే 4 కిలోగ్రాముల 90 గ్రాములు యాపిల్ కొన్నాడు. అండ్ అలాగే 2 కిలోల 60 గ్రాముల ద్రాక్ష కొన్నాడంట. 2 కిలోల 60 గ్రాములు ద్రాక్ష కొన్నాడు. అండ్ అలాగే 5 కిలోల 300 గ్రాములు మామిడి పండ్లు కొన్నాడంట. 300 గ్రాములు మామిడి పండ్లు కొన్నాడు. అంటే ఇది 5 కిలోల 300 గ్రాములు మామిడి పండ్లు కొన్నాడంట. ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడేసి అనుకోండి ఎంత వస్తుంది మనకి? ఇక్కడ ఈజీగానే ఉంది కదండి. పెద్ద ప్రాబ్లం ఏముంది ఇక్కడ ఇందులోను? ఈ 0 అండి. 9 6 కలిపితే 15 1 అంటే ఇక్కడ 4 అండి. అలాగే 4 2 6 6 అనేది 11. అంటే మనకి ఎంత వస్తుంది? 11 కేజీల 450 గ్రాములు వస్తుంది. ఎక్కడ ఉంది చూడండి ఆన్సర్. చూడండి ఎక్కడ ఉంది ఇది? 11 కేజీల 450 గ్రాములు వస్తుంది. ఇది రైట్ ఆన్సర్ వస్తుంది. అంటే అర్థమైంది కదండి. 11 కేజీల 450 గ్రాములు వస్తుంది. ఇది రైట్ ఆన్సర్. అంటే మనం స్థాన విలువలు కరెక్ట్గా వేసుకోవాలండి. కిలోగ్రాములు కానీ మిల్లీగ్రాములు అన్నా అవి 1000 వేసుకోవాలి. సాధారణంగా 2 వేసుకుంటే తప్పు వచ్చేస్తుంది. స్థాన విలువలు కరెక్ట్గా ఫాలో అవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 96 చూద్దామండి. ఇక్కడ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ 5/8 11/13 3/7 అండ్ 2/3 ఈజ్ అన్నాడు. అంటే ఇక్కడ వీటి యొక్క భిన్నాలు మరియు 2/3 భిన్నాల ఆరోహణ క్రమం. ఆరోహణ క్రమం ఏంటండి? చిన్నదాని నుంచి పైకి వెళ్ళటం. ఆరోహణం అంటే ఎక్కుట, కింద నుంచి పైకి వెళ్ళటం. అయితే మరి భిన్నాల రూపాలు ఇచ్చాడు కదా, ఎలా చేస్తాం మనం అనేది చూస్తే ఫస్ట్ ఎంత ఇచ్చాడండి? 5/8 ఇచ్చాడు కదా.
మనం ఇక్కడ నుంచి చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు 5/8 ఇచ్చాడు కదండి. ఇక్కడ 5/8 అన్నాడు అనుకోండి. 5/8 ఈక్వల్ టు చూడండి మనం ఇలా చేసాం అనుకోండి ఎంత వస్తుంది 5/8 అంటే 0.625 వస్తుంది. రెండోది ఏంటండి 11/13 ఇచ్చాడు. 11/13 11/13 ఇచ్చాడు అనుకోండి. దీన్ని ఎంత వస్తుందంటే 0.846 వస్తుంది. మూడోది ఏమి ఇచ్చాడండి 3/7 ఇచ్చాడు అండి. ఇక్కడ 3/7 అనుకోండి. 3/7 అంటే 0.428 వస్తుంది. అట్లాగే నాలుగోది ఏమి ఇచ్చాడండి 2/3 ఇచ్చాడు కదా. 2/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 0.667 అవుతుంది. అంటే అర్థమైందిగా. అయితే ఇప్పుడు అన్నిటిలో ఫస్ట్ ఆరోహణం అంటే ఏంటంటే కింద నుంచి పైకి వెళ్తాం, అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి వెళ్తాం. ఈ అన్నిటిలో చిన్నది ఏదండి ఫస్ట్ ఇది ఎంత ఉంది 3/7 కదండి. ఇది ఫస్ట్ ఇది కదా, ఇది 1. దీనికంటే కొంచెం పెద్ద ఏదండి ఇది 5/8 కదండి, కొంచెం పెద్దది. ఇది 2, తర్వాత ఇది 3, ఇది 4 కదండి 4. ఇప్పుడు ఫస్ట్ ఏం రాస్తాం 3/7 లెస్ దెన్ తర్వాత రెండోది 5/8 లెస్ దెన్ తర్వాత మూడోది ఎందుకు కదా 2/3 లెస్ దెన్ తర్వాత నాలుగోది ఏదండి ఇది కదా 11/13 కదండి. ఇలా వస్తుంది. ఇలా వస్తే ఇది ఆరోహణ క్రమం కదా. ఇది ఏమన్నాడు వీడు ఆరోహణ క్రమం చిన్నదాని నుంచి పెద్దానికి అండి, చిన్నదాని నుంచి పెద్దానికి. కాబట్టి ఇది ఎక్కడ నుంచి చూడండి ఆన్సర్ 3/7 5/8 ఇది 2 3/7 5/8 2/3 11/13 ఇదిగోండి. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అట్లాగా కంగారు పడకుండా నెమ్మదిగా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీ. క్వశ్చన్ నెంబర్ 97 చూద్దామండి. ఏ షాప్ కీపర్ బై ఇంక్రీజింగ్ ద కాస్ట్ ప్రైస్ 50% అండ్ సెల్స్ బై అలవింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%, దెన్ హీజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ అన్నట్టు. అంటే ఒక దుకాణదారుడు అంట ఆడు కొన్న వాళ్ళ మీద 50% పెంచేసి 20% తగ్గిస్తానంటండి. అయితే అతనికి ఎంత లాభం వస్తుంది అన్నాడు. లాభ శాతం ఎంత వస్తుంది 100కి ఎంత వస్తుంది అన్నాడు. శాతం అంటే ఎంత అండి 100 కదండి. శాతం అంటే 100. వీడు ఎంత కొన్నాడండి సపోజు 100 పర్సెంటేజ్ అంటే 100 కదండి. పర్సెంట్ అంటే ఏంటి 100. అంటే సపోజ్ వీడు 100 రూపాయలు కొన్నాడండి. ఫస్ట్ 100 రూపాయలు కొన్నాడు. ఎంత 50% అంటే ఎంత అండి అడిగి ప్లస్ 50% అంటే 50 పెంచేసాడు. అంటే 150 రూపాయలు అండి. వీడు 150 రూపాయలు చెప్తున్నాడు రేటు. అయితే తర్వాత ఏం చేస్తున్నాడు 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 20% అంటే 100కి ఎంత అవుతుందండి 100కి 20, 50కి 10 అంటే మొత్తం 30 రూపాయలు అవుతుంది. డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే 30 రూపాయలు. అంటే 100 రూపాయల సరుకుని 50% పెంచేసి అంటే 50 రూపాయలు పెంచేసి 150 రూపాయలు చెప్పాడండి. 150 రూపాయలు చెప్పి తర్వాత ఏం చేస్తున్నాడు 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే 100కి 20 అంటే 150 ఎంత అవుతుందండి 30 రూపాయలు అవుతుంది. 30 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఈడు అంటే ఇంకెంత వస్తుంది అడిగి ఎంత కమ్ముతున్నాడు 120 కమ్ముతున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దెన్ హిజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఇప్పుడు ఆడు ఎంత కొన్నాడండి 100కి 100 కొన్నాడు. కానీ ఇప్పుడు ఎంత వచ్చింది మైనస్ 100 కదండి. ఆడు కొన్నది ఎంత వచ్చింది 20 వచ్చింది. అంటే 100కి వచ్చిందండి 25 వచ్చింది. కాబట్టి 20% ప్రాఫిట్ వచ్చింది అండి. 20% ప్రాఫిట్ వచ్చింది. అర్థమైంది కదండి. ఇలాగ మనం షార్ట్ కట్లో మనం చేయగలగాలి. ప్రతిదాన్ని పేపర్ మీద పెన్ పెట్టి చేయాలంటే లేట్ అయిపోతుంది. కాబట్టి ఇలా మనం ఆలోచించి ఈజీగా మనం చేయటానికి ప్రయత్నం చేస్తే ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఇది ఆన్సర్ ఎక్కడ 20% అన్నాడు. ఆన్సర్ అయితే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 28 చూద్దామండి. ఒక హాస్టల్ నందు 30 మంది విద్యార్థులకు 8 రోజులకు సరిపడా ఆహారం ఉంది. అదే ఆహారము 40 మంది విద్యార్థులకు ఎన్ని రోజులకు సరిపోవును అన్నాడు. అంటే వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఏమి లేదు. ఒక హాస్టల్లో ఎంతమంది ఉన్నారండి వీళ్ళు 30 మంది ఉన్నారు కదండి. ఇక్కడ 30 మంది విద్యార్థులు ఉన్నారండి. ఎన్ని రోజులు వస్తుంది 8 రోజులు వస్తుంది. అంటే ఏంటి 30 × 8 అండి
అంటే 240 మందికి వస్తుంది. 240 మంది 240 మంది విద్యార్థులకు వస్తుంది. విద్యార్థులకు సరిపోతుంది కదండి, సరిపోతుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు, 40 మంది విద్యార్థులు, 40 మందికి ఎన్ని రోజులు వస్తుంది? 40 మంది అయితే ఎన్ని రోజులు వస్తుంది? ఏముందండి, 240 డివైడెడ్ బై 40 అండి, 6 4 24, అంటే 6 రోజులు వస్తుందండి. సింపుల్. అదండి అర్థమైందిగా. ఎన్ని రోజులు సరిపోతుందంటే 6 రోజులకు సరిపోతుంది. రైట్ ఇది ఆన్సర్. థర్డ్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇలాగ మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీ అండి ప్రతిదీ కూడాను. క్వశ్చన్ నెంబర్ 99 చూద్దామండి. ఏ టీ-షర్ట్ బాట్ ఫర్ 120 ఈజ్ సోల్డ్ 100. హౌ మచ్ % ఆఫ్ లాస్ ఈజ్ దేర్? అంటే 120 రూపాయలు కొనుగోలు చేసిన టీ-షర్టు 100 రూపాయలకు అమ్మబడింది. అయినా నష్ట శాతం ఎంత అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇందాక మనం శాతం పర్సంటేజ్లు ఇచ్చాడు, ఇక్కడ పర్సంటేజ్లు అవ్వలేదు, డైరెక్ట్ రూపీస్ ఇచ్చేసాడు. 120 రూపాయలకు కొన్నాడండి, 100 రూపాయలకి అమ్మాడంట. ఎంత నష్టం వచ్చిందండి? 20 రూపాయలు నష్టం వచ్చింది. అయితే 20 రూపాయలు నష్టం వస్తే నష్ట శాతం ఎంత అని మనం చెప్పాలి. అంటే 120కి 100కి అమ్మాడు కాబట్టి ఎంత వచ్చింది? 20 రూపాయలు నష్టం వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేద్దాం మనం చూడండి. అంటే అమ్మిన ధర కొన్న వేల ఎంతండి? కొన్న వేల ఏమో 120 కొన్నాడు అన్నాడు. 120 కొని ఎంతకు అమ్మాడు? 100కి అమ్మాడు. 100కి అమ్మాడు అంటే ఎంత నష్టం వచ్చిందండి? 20 రూపాయలు నష్టం వచ్చింది. మరి నష్ట శాతం కావాలనుకోండి, ఏం చేస్తామంటే నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? నష్టము డివైడెడ్ బై ఏమండి నష్టము డివైడెడ్ బై కొన్న వేల ఇంటూ 100 అండి దీని సూత్రం. అంటే నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వేల ఇంటూ 100 దీని సూత్రం అండి. అంటే ఏంటి? నష్టం ఎంత వచ్చిందండి? 20 వచ్చింది కదా. 20 డివైడెడ్ బై ఎంత కొన్నాడు అన్నాడు? 120 రూపాయలు కొన్నాడు. అండ్ ఎంత కొన్నాడు? 120కి కొన్నాడు కాబట్టి ఇక్కడ 120 అండ్ ఇంటూ 100. ఇప్పుడు చూడండి, ఈ 0 కొట్టేసాం, ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ బై 6 అవుతుంది. అంటే 100 డివైడెడ్ బై 6 అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది? 16 అంటే 6 బదులు 6 36, 96 అయితే ఇంకా 4 మిగులుతుంది కదండి. 4 అంటే ఎంత అవుతుంది? 2/3 అవుతుంది. 2/3 అంటే 16 2/3 అవుతుంది. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగా ఆలోచన చేయాలండి. ఆలోచన చేస్తే ఈజీగానే మనకి ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 100 చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు 3:5? అంటే 3:5కి సమానమైనది ఇది, తుల్య నిష్పత్తి ఇది అంటున్నాడండి. సపోజ్ ఫస్ట్ ఎంత ఇచ్చాడు? 6 మీటర్లు అన్నాడండి. అంటే ఏంటి? ఈ రెండు చూసుకోవాలి మనం. ఒకటోది ఏముంది, రెండోది ఏముంది, ఇట్లాగా మనం రెండు చూసుకోండి. ఇది 6 మీటర్స్ అన్నాడు కదండి. 6 మీటర్స్ అంటే ఎంత? ఇది సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి రెండు ఈక్వల్ చేసుకోవాలి. 6 మీటర్స్ అంటే 600 సెంటీమీటర్స్ ఈస్టు అంటే 1000. అంటే ఎంత అయిందండి ఇది? అంటే ఇందులో 2 సున్నాలు తీసుకోనుకోండి, ఈ 2 సున్నాలు కొట్టేస్తే 60:10 అయిందండి. అంటే ఎంత? 3:3 2 టేబుల్ అవుతుంది, 3:5. ఇది 3:5 రేషియోలో ఉందండి. ఇది ఓకే. రెండు చూడండి, 1.5 అవర్ 2.5 అవర్ అందులో. 1.5 అవర్ అంటే ఎంత? ఎన్ని నిమిషాలండి మనకి? నిమిషాలకు మధ్య 1.5 అవర్ అంటే 60 30 90 నిమిషాలు అండి. దీన్ని చూద్దాం. ఈ 90 నిమిషాలు 90 అంటే 2 గంటలు అన్నాడు. ఎంత 120 నిమిషాలు, 120 30 150 నిమిషాలు. 150 నిమిషాలు అంటే ఇది కూడా 3 టేబుల్ చూసాం అనుకోండి, ఇది కూడా 3:5 అవుతుంది. ఎంత అంటే కదండి? 3 టేబుల్ అంటే 150, ఇది 150 నిమిషాలు కాబట్టి 3:5 అవుతుంది ఇది కూడా. అలాగే ఇది చూడండి, 150 ml. దీన్ని చూద్దాం, ఎక్కడ పెడుతున్నాను దీన్ని. 150 ml అండి. 150 ml ఈస్టు 0.25 అంటే ఎంత అండి? లీటర్స్ అండి. చూడండి, ఇక్కడేమో ml అన్నాడు, ఈ లీటర్స్ అన్నాడు. అంటే రెండింటిలో మనం ఈక్వల్ చేసుకోవాలి. అంటే 0.25 లీటర్స్ ఎంత అండి?
250 ml అని అర్థం, అంతే కదండి. అంటే 50 కొట్టేసి అనుకోండి, 5 టేబుల్ చూడండి, 3 5s are 15, 5 5s are 25. ఇది కూడా ఓకే. ఇది 90 కిలోమీటర్స్ పర్ అవర్, అలాగే ఇదేమో 450 మీటర్స్ పర్ సెకండ్ అని ఇచ్చాడు కదండి. దీన్ని కన్వర్ట్ చేసామనుకోండి, అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దీన్ని కన్వర్ట్ చేసామనుకోండి మనకి ఎంత వస్తుందంటే 25:25 అండి 450 అని వస్తుందండి. 450 అని వస్తుంది. అంటే ఇక్కడ 1:, ఇది ఎంత 1:18 అవుతుంది. అంటే 25 అనుకున్న 25 18 టైమ్స్ 450 అవుతుందండి. 1:10. అంటే ఇది తప్పండి, ఇది తప్పు. ఇప్పుడు 3.5కి ఈక్వలైజ్ ఏదన్నాడంటే చూడండి, 3 క్రింది వానిలో 3:5 తుల్య నిష్పత్తికి సమానమైనది ఏదన్నాడు. అంటే ఒకటోది రైటు, రెండోది రైటు, మూడోది రైటు, నాలుగోది తప్పు. అంటే 1 2 3 రైట్. ఎక్కడ ఉంది చూడండి, 1 2 3 రైట్ అంటే 3 ఆన్సర్, 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి.